హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ ఫ్రైడే మినీ వ్లాగ్. ఫ్రైడే ఇంకా ఉదయాన్నే లేచి గదులది శుభ్రం చేసుకొని, ఇల్లది శుభ్రం చేసేసుకొని, ఇంకా బాతింగ్ చేసేసి ఇంకా బయట ముగ్గులు పెట్టేస్తున్నాను. ఇలా ముగ్గులు పెట్టిన తర్వాత నేను పూజ చేసుకుంటాను. నేను రెగ్యులర్గా పూజలు అది చేసుకుంటాను, బయట ముగ్గులు పెట్టేసుకుంటాను. నాకు ఇలా ముగ్గులు పెట్టడం, పూజలు చేసుకోవడం అంటే చాలా ఇష్టము. మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లేవగానే ఇలాంటి పనులు చేస్తే కొంచెం ఇంకా ఎనర్జెటిక్గా మనం ఇంకా వర్క్ చేయగలుగుతాము. లేవగానే బద్ధకంతో లేస్తే ఇంకా ఆ రోజంతా నాకు అలా బద్ధకంగానే ఉంటుంది, ఇంకేం చేయాలనిపించదు. ఎవ్రీడే ఇలా మార్నింగ్ లేవడం అలవాటు అయిపోయింది. ఇంకా ఇలా మార్నింగ్ లేవడం వల్ల కొంచెం మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా లేట్గా లేచాను అనుకోండి, ఇంకా నాకు నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఇంకా ఏ పని చేయాలనిపించదు, లేట్గా అవుతుంది. ఇంకా ఆ రోజు ఇంకా ఇంట్లో వర్క్ అయ్యేసరికి 12-12:30 అవుతుంది. అందుకే ఎక్కువ శాతం నేను మార్నింగ్ లేవడానికే ట్రై చేస్తాను. ఇంకా మార్నింగ్ లేస్తే తొందరగా 10-11 వరకు, 10:30-11 వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈ చెట్టు చూసారు కదా, నేను ఇది మస్కిటో సీడ్స్ తొట్టిలో వేసానండి, కుండీలో వేసాను. కుండీలో వేయడం వల్ల ఫ్లవర్ వచ్చింది. ఇంకా దీనికి ఫ్రూట్ వస్తుందో లేదా చూడాలి మనం. ఫ్లవర్స్ అయితే ఒక 3-4 వచ్చాయి. చూద్దాం, ఒక కాయ వస్తే మీకు చూపిస్తాను, ఫ్రూట్ అనేది వస్తే మీకు కంపల్సరీ చూపిస్తాను. చూడండి, ఈ మస్క్ మిలన్ ఫ్రూట్ అండి. కాయలు వస్తే చూపిస్తాను. చూసారు కదా, ఇంకా మార్నింగే పూజ అది చేసేసుకున్నాను. ఇలా నాకు ఇంట్లో ఇలా సాంబ్రాణి వేస్తే ఇల్లంతా మంచి పాజిటివ్ ఎనర్జీ, మంచి మంచి స్మెల్ అలా వస్తుంది. నాకు చాలా ఇష్టం ఇలా మార్నింగ్ ఇలా చేసుకోవడం అంటే. ఇంకా ఇంట్లో హాల్లో కూడా ఇలా పెట్టేస్తాను. కొంచెం ఇలా హాల్లో అది పెట్టడం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేశాను, నా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. చూసారు కదా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, ప్లీజ్.